ఏంటి శ్రీవల్లి, ఇందాక ఆ లడ్డుగాడు మీ నాన్నకి నా అసలు క్యారెక్టర్ చూపిద్దాం అనుకుని తీసుకొస్తే నువ్వు కూడా ముచ్చటపడి వచ్చినట్టున్నావు. అయినా నేను అంత ఈజీగా దొరుకుతానని ఎలా అనుకున్నావు? నేనేమనుకోలేదులే, నీ గురించి నాకు బాగా తెలుసు కదా. అవును కదా, నేను మోనార్క్ని శ్రీవల్లి. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. కానీ ఎవరినైనా మోసం చేయగలిగే టాలెంట్ నాకు పుట్టుకతోనే వచ్చింది. నీ టాలెంట్ ని చూస్తూనే ఉన్నాను కదా, స్పెషల్గా నువ్వేమీ చెప్పక్కర్లేదు. గుడ్, ఇన్నాళ్ళకి నా టాలెంట్ని ఒప్పుకున్నావు. అలాగే నా గెలుపును కూడా ఒప్పుకో. ఆఖరి నిమిషం వరకు పోరాడతాను, అది ఇది అని ఏదేదో చెప్పావు. పాపం, ఇప్పుడు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టున్నావు. ఇంకా సేపట్లో సంతకం పెట్టడానికి రెడీగా ఉండు. నాకైతే టైం 11 ఎప్పుడవుతుందా, ఆస్తి నా పేరు మీదకి ఎప్పుడు వస్తుందా అని చాలా ఆతృతగా ఉంది. నీ లైఫ్లో మొదటిసారి ఊహించని విధంగా ఓడిపోతున్నావు. నేను చెప్పినట్టు మూల కూర్చుని ఏడవడానికి సిద్ధంగా ఉండు. ఎస్, నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు. హ్యాపీనా? హా, ఏమన్నావు? సరిగ్గా వినపడలేదు. ఇంకోసారి చెప్పవా? ప్లీజ్ 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 ప్లీజ్. నేను ఓడిపోయాను అంటున్నాను. ఆహా, హా. ఆ మాట వినడానికి ఎంత వినసొంపుగా ఉంది. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను నమ్మలేకపోతున్నాను. నేను ఓడిపోయానని నువ్వంటుంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. చివరికి నీకు జ్ఞానోదయం అయిందన్నమాట. నన్ను ఏం చేయలేవని తెలుసుకున్నావు. ఓకే, నీకు ఆఫీస్ మీటింగ్ ఎలాగో క్యాన్సిల్ అయింది కదా. నేను రిజిస్టర్ ఆఫీస్కే వెళ్తున్నాను. నాతో వస్తావా? తీసుకెళ్తాను. చూడు శ్రీవల్లి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ భర్తతో కలిసి వెళ్తేనే ఈ సమాజంలో గౌరవం ఉంటుంది. నాతో కలిసి ప్రయాణించే ఆఖరి అవకాశం ఇదే. దీన్నైనా ఉపయోగించుకో. ఆస్తి నా పేరు మీదకొచ్చిన తర్వాత నేనెలాగో నీతో కలిసి ఉండను. నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి. సో నేనున్న కాసేపైనా నా మీద ఆధారపడే అదృష్టం నీకు కలిగిస్తాను. రా వెళ్దాం. ఆడపిల్ల చిన్నతనంలో తండ్రి మీద ఆధారపడుతుంది, పెళ్ళయ్యాక భర్త మీద ఆధారపడుతుంది, చివరి దశలో వాళ్ళ పిల్లల మీద ఆధారపడుతుంది. కాని నా విషయంలో ఆ భగవంతుడు చిన్నతనంలోనే నా తండ్రికి నన్ను దూరం చేశాడు. అప్పుడు నేను ఆయన మీద ఆధారపడలేదు. ఇప్పుడు నాకు భర్త ఉన్నా కూడా లేనట్టే నేనతని మీద ఆధారపడ్ను. ఎందుకంటే అతను మనుషుల విలువ, బంధాల విలువ తెలియని మోసగాడు కాబట్టి. చిన్నతనంలోని తండ్రికి దూరం చేసినా ఇప్పుడు నాకు దగ్గర చేసి నన్నిప్పుడు ఆయన మీద ఆధారపడేలా చేశాడు ఆ భగవంతుడు. నా తండ్రి నాకు బలం, ఆయనే నాకు ఆధారం. ఓహో, అయితే మీ నాన్నతో కలిసి వస్తావన్నమాట. సరే, అయితే నీ చివరి కోరిక నేను ఎందుకు కాదనాలి? కరెక్ట్గా 11 గంటలకల్లా అక్కడ ఉండేలాగా రండి. భయపడకు, నేను నాన్న రిజిస్టర్ ఆఫీస్కి వస్తాం. నీ కల నెరవేరుతుంది. నేను కాదు భయపడాల్సింది, మీ అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తూ నువ్వు భయపడాలి. విష్ యూ బ్యాడ్ లక్. నీలవేణి గారు. హలో నీలవేణి గారు, చెప్పండి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నావా బాబు? అవునండి. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు త్రిదేవ్. మీ మామ ఆస్తి మొత్తాన్ని చేజెక్కించుకున్నావు. ఇంకా చేతికి రాలేదండి. మరి కాసేపట్లో చేజిక్కించుకుంటాను. అప్పుడు కన్ఫర్మ్ అయినట్టు. కన్ఫర్మ్ చేసుకో. మహా అయితే ఇంకొక అరగంట, అంతేగా? నువ్వే పనైనా చెయ్యగల సమర్థుడువని నాకు ముందే తెలుసు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. అవును నీలవేణి గారు, మా విషయాలన్నీ మీకెలా తెలుస్తున్నాయి? తప్పదు కదా, అవసరమైన వాళ్ల కోసం ఆరా తీస్తూ ఉండాలి. లేదంటే పట్టుకోలేనంత దూరం పారిపోతారు. అందుకోసం సెపరేట్ నెట్వర్క్ ఉంది. మీరు చాలా గ్రేట్ అండి. ఈరోజు నేను హైదరాబాద్ వచ్చి డైరెక్ట్గా నిన్ను కలిసి అప్రిషియేట్ చేద్దామనుకున్నాను. కానీ కొంచెం పనుండడం వల్ల రాలేకపోయాను. పర్వాలేదండి, మీరు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు కదా, అది చాలు. నీకు నాకు మధ్య జరిగిన డీల్ గుర్తుంది కదా?
ఊపిరి తీయడమైనా మర్చిపోతాను కానీ మీకిచ్చిన మాట మర్చిపోతానా? ఆస్తి నీ పేరు మీదకొచ్చిన మరుక్షణమే నా డీల్కి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ మీద నువ్వు సైన్ చేయాలి. ఖచ్చితంగా చేస్తాను. పదే పదే నాకు ఆ విషయం చెప్పాల్సిన పని లేదు, కానీ మీరు తొందరపడకండి. తొందరపడకండంటే అర్థమేంటి? నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. ఆస్తి నా పేరు మీదకొచ్చిన వెంటనే మీ డీల్ కోసం సైన్ చేయడం కుదరదు. ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? అబ్బా, ఆవేశపడకుండా నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే డాక్యుమెంట్స్ నా చేతికి రావు. అవి రావడానికి 3-4 డేస్ టైం పడుతుంది. పైగా నా భార్య నాకు వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి టైంలో వెంటనే డెసిషన్ తీసుకోవడం కుదరదు. ముందు మా మావయ్యని ఇంకాస్త ఏమార్చాలి. అందుకు కొంచెం సమయం కావాలి. నేను మీకు మాటిస్తున్నాను, ఆస్తి నా సొంతమవగానే నేను సైన్ చేసే మొదటి డీల్ మీదే. అది ఫిక్స్ అయిపోండి. సరే అయితే నీకు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు. ఆ చుట్టుపక్కల ఏరియాలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క ఫోన్ చేస్తే నీకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదండి. ఏదైనా అవసరమైతే కాల్ చేస్తాను. ఉంటాను. ఆస్తి నా పేరు మీదకి వస్తుందని తెలియగానే అందరూ నేను అడగకుండానే సాయం కావాలా అని అడుగుతున్నారు. అంతా డబ్బు మహిమ. లడ్డు, సీతకు మళ్ళీ డాక్టర్ అపాయింట్మెంట్ ఎప్పుడుంది? ఈ నెల 28వ తారీఖు బావా. అప్పటి వరకు తనకు మెడిసిన్స్ ఉన్నాయా? ఉన్నాయి బావా. అమ్మ శ్రీవల్లి, నాన్న, నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇక నుంచి ఇంటి బాధ్యతలన్నీ అల్లుడు గారు చూసుకుంటారు. నేను రిలాక్స్డ్గా ఉండొచ్చు. తన చేతికి ఆస్తి రాగానే వాడు జంప్ అవుతాడు. ఇంకేం బాధ్యతలు చూసుకుంటాడు. ఇక మీదట ఏం జరుగుతుందో ఏంటో. ఇక వీళ్ళని ఆ మురుగానే కాపాడాలి. శ్రీవల్లి, అల్లుడు గారు మనకంటే ముందే బయలుదేరారు కదా. అవునన్నా. మరి ఎక్కడ కనిపించట్లేదేంటమ్మా? ఒకసారి ఫోన్ చేయమ్మా. స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. స్విచ్ ఆఫ్ వస్తుందా? టైం 11 అవుతుంది, ఇంకా అల్లుడు గారు రాకపోవడం ఏంటి? ఆర్తి ఫోన్ చేస్తుందేంటమ్మా? హలో, ఏంటి? అల్లుడు గారి మీద అటాక్ జరిగిందా? హాస్పిటల్లో ఉన్నాడా? తొందరగా రండి బావా. పదమ్మా.